మీతో మీరు మాట్లాడుకుంటారు, నాతో కూడా మాట్లాడతారు. బాబాని చూసి సర్వగుణాలు లిస్ట్ అంటే వచ్చిందా మీ దగ్గర? కొంచెం చెప్పండి చూద్దాం. నాకు తెలీదు, మీరు చెప్పాలి. నేను వచ్చేసి మీరు బట్టి అటెండ్ చేస్తున్నాను. నేను ఈరోజు ఎక్కడ వచ్చింది చెప్పండి కాస్త. సర్వగుణాలు ఏంటి గబగబా చెప్పండి. అయ్యో అన్నయ్య చాలా ఫాస్ట్ ఉన్నారు, మాటలు చాలా సైలెన్స్ గా ఉన్నారు ఈరోజు. ఏమి బాగున్నామా? ఇంకా అన్నయ్యలు కూడా ఒకరు తీసుకున్నారు. అన్నయ్య తరఫున కాంటాక్ట్ చెప్పండి. ఇంకా మిగిలిన వాళ్ళు అంతే అయిపోయింది. ఎన్నేనా అవైతే వచ్చేసినట్టేనే మరి. ఇంకా లేకపోతే మీలో ఎన్ని వచ్చావో అవి చెప్పారు ఆ లిస్ట్. సరే మొత్తానికి అయితే ఐడియా ఉంది కదా, కొంత అయితే ఐడియా ఉంది. అది గుర్తు లేవు కూడా, మళ్ళీ పెద్ద టెస్ట్ అయిపోతుంది. సరే ఇప్పుడు ఏంటి ప్రశ్న ఏంటంటే, బాబా దగ్గరికి వచ్చాక నాలో ఏ 5 గుణాలు పెరిగాయి అని నేను అనుకుంటున్నాను. పర్సంటేజ్ ఐడియా ఉంది అందుకని ఒక 5 పెరిగినాయి పెరగలేదా? ఒక 5 పెరిగినాయే లేదా? ఇంకా ఎక్కువనే పెరిగాయి. అప్పుడు చాలా గ్రేట్ అని చాలా ఎక్కువ పెరిగిన వరకు చాలా ఎక్కువ పెరిగింది ఈ 5 ఉండొచ్చు అని మీకేమైనా అనిపిస్తుందా లేదా? గుర్తించుకోండి ఏ 5 పెరిగాయని మీకు అనిపిస్తుంది. బాబా దగ్గరికి వచ్చాక ఏ 5 దివ్య గుణాల పర్సంటేజ్ నాలో పెరిగింది? ఆగండి అడగల, ఆలోచించండి. మీది మీకే ముందు గణేష్ బాయ్కి ఇప్పుడు గణేష్ బాయ్కి ఎన్ని పెరిగాయి? ఏమి ఎక్కువ పర్సంటేజ్లో పెరిగాయి? ఒక్కొక్క గుణాన్ని బాబాకి చెప్తున్నాం. పెంచినందుకు గుణసాగరుడైన బాబాకి ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్కసారి ధన్యవాదాలు బాబా. మీ పక్క వాళ్ళకి షేర్ చేసుకోండి. నాలో ఇవి బాగా పెంచారు చెప్పేటప్పుడు ఏమని చెప్పాలి? నాలో ఇది 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 బాగా పెంచారు. పక్క వాళ్ళకి చెప్పుకోండి. కొద్దిసేపు మాట్లాడుకోండి, పర్వాలేదు. మీలో ఏ 5 గుణాలు బాగా పెంచారు అనిపించింది పక్క వాళ్ళకి పంచుకోండి, మాట్లాడుకోండి. అందరూ మాట్లాడుకోవట్లేదు ఏంటి? మౌనమా? పక్క వాళ్ళతో కూడా మాట్లాడకూడదని పెట్టుకున్నారా మౌనము? చాలా సీరియస్ ఉన్నారే మీరందరూ. పర్లేదు, ఇప్పుడు మాట్లాడుకోండి. నేనే కదా మాట్లాడుకోమని చెప్తుంది. ఏంటి అక్కే మాట్లాడుతున్నారా? నేను అక్కయ్యతో పర్మిషన్ తీసుకుంటానండి, మాట్లాడుకోండి. వెనక వాళ్ళు అస్సలు మాట్లాడుకోవట్లేదు, మధ్యలో వాళ్ళు వెనక వాళ్ళు.
ఇప్పుడు ఇద్దరిద్దరు జోడి జోడి నిలబడండి. ఇద్దరిద్దరు జోడి జోడి నిలబడండి. ముందుకొచ్చి వెనకకొచ్చి, పక్క పక్క కంటే ముందుకొచ్చి వెనకకొచ్చి కరెక్ట్గా లెక్క సరిపోతుంది. ముందుకొచ్చి వెనకకొచ్చి వాళ్ళు వాళ్ళకి చెప్పండి ఏ 5 మీలో పెరిగాయి. ఎందుకంటే పక్క వాళ్ళకి చెప్పారు కానీ వెనక వాళ్ళకి చెప్పలే కదా. చెప్పండి, వెనక వాళ్ళకి చెప్పండి. మీరెందుకు నిలబడలేదండి? నిలబడండి. నిలబడి ఏ 5 గుణాలు బాబా మీలో పెంచారో చెప్పుకోండి. అందరూ వెనక వాళ్ళు పక్క వాళ్ళకి. ఓకే ఓకే, ఇప్పుడు సైలెన్స్. ఓం శాంతి. కూర్చోవద్దు, నేను కూర్చోమని చెప్పలా. తర్వాత ఎలాగో కూర్చునే ఉంది కదా, నేను నిలబెట్టడానికి వచ్చాను మిమ్మల్ని అందరినీ కాసేపు. ఇప్పుడు ఎదురెదురుగా ఆత్మను చూడండి. ఆత్మను చూస్తూ ఆత్మను చూస్తూ ఓం శాంతి మాట్లాడద్దు, ఇంకా అయిపోయింది. సైలెన్స్ లో ఆ ఆత్మను చూస్తూ ఆ ఆత్మలో వాళ్ళు ఏదైతే మీరు చెప్పారో నాలో ప్రేమ పెరిగింది అన్నారు కదా, మీరు ఆత్మని ఈ ఆత్మ ప్రేమ స్వరూపం. 5 గుణాలు చెప్పారు కదా, 5 గుర్తుంటే 5, 3 గుర్తుంటే 3. బాబా మీ బిడ్డ ప్రేమ స్వరూపం. బాబా మీ బిడ్డలో దయ పెరిగింది అని చెప్పారు కాబట్టి మీ బిడ్డ దయాస్వరూప ఆత్మ. శాంతి పెరిగింది అన్నారు మీ బిడ్డ కాబట్టి మీ బిడ్డ శాంతి స్వరూప ఆత్మ అని మనసుతో అనుకోండి. వారిని అనుకుంటూ ఆ రూపంలో చూడండి, ఆ స్వరూపంలో చూడండి వారిని. మనందరికీ తెలుసు, మనలో అయితే పెరిగాయి. ఈ 5 కాదు, ఇంకొన్ని కూడా పెరిగాయి, కానీ అన్ని 100% లేవు. ఇప్పుడు ఆత్మ కోసం మనం సంకల్పం చేస్తాం. బాబా ఈ 5 కాదు, ఈ ఆత్మ సర్వగుణ సంపన్న. మన శుభ సంకల్పం బాబా ముందు చేస్తున్న ఈ శక్తిశాలి సంకల్పం వరదానంలాగా అవుతుంది. అది వారి జీవితంలోకి వచ్చేస్తుంది. కళ్ళు తెరిచి ప్రకృతి మధ్యన ఆత్మాభ్యాసం, ఆత్మలో ఉన్న గుణాన్ని చూస్తున్న అభ్యాసం. బాబా ఆ బిడ్డను ఎలా చూస్తున్నారు, నేను అలాగే చూస్తున్నాను ఆ బిడ్డను. బాబా ఇప్పుడు ఈ బిడ్డను ఇప్పుడున్న గుణాలతో చూడటం లేదు, పరంధామంలో సర్వగుణ సంపన్నంగా చూస్తున్నారు. నేను కూడా ఈ బిడ్డను పరంధామంలో సర్వగుణ సంపన్నంగా చూస్తున్నాను.
అక్కడి నుంచి ఈ బిడ్డను దేవతా ప్రపంచంలో కూడా సర్వగుణ సంపన్నంగా దేవతగా చూస్తున్నాను. ఒక దేవత మరొక దేవతను ఎలా చూస్తున్నారు నేను చూస్తున్నాను. అంతేకాదు ఈ బిడ్డ పూజ్య దేవతా స్వరూపంలో కూడా ఆలయంలో తమ సర్వగుణాలకి పూజించబడారు. ఆలయంలో తమ సర్వగుణాలకి పూజలు అందుకున్నారు ఈ బిడ్డ. అలాంటి పూజ్య స్వరూపాన్ని నేను చూస్తున్నాను. సర్వగుణ సంపన్న పూజ్య స్వరూపం. అట్నుంచి బ్రాహ్మణ స్వరూపంలో ఈ బిడ్డ గుణాల సాగరుడైన నా బాబా సంతానం, సర్వగుణ సంతానం. ఇంకా ఈ బిడ్డ పరిష్ట, నిండుగా ఉన్న పరిష్ట. ఆహా, నా ఎదురుగా ఉన్న బిడ్డ బాబా బిడ్డ పరంధామంలో సర్వగుణ సంపన్న, దేవతా స్వరూపంలో సర్వగుణ సంపన్న, పూజ్య స్వరూపంలో సర్వగుణ సంపన్న, బ్రాహ్మణ స్వరూపంలో కూడా సర్వగుణ సంపన్న, పరిష్ఠగా కూడా నిండుగా ఉంది. ఆహా, ఏమి నా భాగ్యం! సర్వగుణ సంపన్న ఆత్మతో, కల్పం మొత్తం సర్వగుణ సంపన్న పాత్ర పోషిస్తున్న ఆత్మతో నేను ఇప్పుడు నిర్ణయం చేసుకుంటున్నాను. సెకండ్ ఇచ్చుకోండి. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పండి. మిమ్మల్ని కలవడం కల్పకల్పము మనం కలిసే ఉంటాము. ఇలాగే సర్వగుణాలతో కలిసే ఉంటాం. సెకండ్ ఇచ్చుకుంటూ మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయండి. కల్పకల్పం కలిసి ఉంటాము, ప్రతి కల్పము ఇలాగే కలుస్తాము. ఈరోజు ఇక్కడ ఇలాగే కలుస్తాము. పరంధామంలో కలిసే ఉన్నాము, దేవతా ప్రపంచంలో కలిసే ఉన్నాము. ఆలయంలో కూడా మీకు నాకు కలిపే పూజలు అవుతున్నాయి. అదిగో పెద్ద శివలింగం దగ్గర చిన్న చిన్న శివలింగాల రూపంలో కూడా మనం ఉన్నాము. అదిగో బ్రాహ్మణే కలిసి ఉన్నాము ఇప్పుడు. ఇంకా తర్వాత పరిష్కారాలయ్యే ఆకాశంలో అందరికీ సేవ చేస్తాం కదా, అందుకే చాలా హ్యాపీగా ఉంది. ఎవరిని కలుస్తున్నాం? నేను సర్వగుణ సంపన్న ఆత్మని కలుస్తున్నాను. నేను సర్వగుణ సంపన్న ఆత్మని కలుస్తున్నాను. బాబా వైపు తిరగండి. మ్యూజిక్ ఆఫ్ చేసి వా బాబా వా, వా డ్రామా వా, వా బ్రాహ్మణ పరివారం వా. పక్క వాళ్ళని చూసి చెప్పండి. వా వా సర్వగుణాత్మ, వా వా సర్వగుణ సంపన్నాత్మ, వా వా సర్వగుణ సంపన్నాత్మ, వా వా సర్వగుణ సంపన్నాత్మ,
వాహా సర్వగుణ సంపన్నాత్మ కూర్చోండి. కళ్ళు మూసుకోండి. కొన్ని క్షణాల కోసం నిమిత్తాత్మను చైతన్య దేవి స్వరూపంలో లేదా ఒక ఆలయంలో పూజ్య దేవతా స్వరూపంలో చూడండి. పెద్ద మందిరం, కోటాను కోట్ల భక్తులు, మూర్తి ధరించిన మూర్తి బాబా నిమిత్తం చేసిన దేవతామూర్తి చైతన్యదేవి. మీ చేతిలో ఒక మాల వచ్చింది. చేతిలో మాల పెట్టుకోండి, అనుభవం చేయండి. చేతిలో మాల వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది, రియలైజ్ అవుతుంది. కళ్ళు మూసుకొని ఈ రెండు చేతుల్లో మాల ఉంది. ప్రేమగా ఆ ఆలయంలో ఉన్న ఆ చైతన్య దేవి మూర్తికి ఆ చైతన్య దేవతకు దేవికి నేను ఈ మాలను ఏ మాల ఉందో గమనించండి. మీ చేతులు గులాబీ మాల ఉందా, మల్లెల మాల ఉందా, మీ ఇష్టం. ఏదైనా మాల బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. చేతిలో ఫీల్ అవ్వండి. మీకు నచ్చిన పుష్పాల మాల అనుభవం చేయండి. తమ చైతన్య దేవి నిమిత్తాత్మకి నేను ఖుషీగా ధరింపచేస్తున్నాను. ఈ దేవికే కదా నేను అనేక జన్మలు ఆలయాల చుట్టూ తిరిగాను, దర్శనం చేసుకుని దర్శన భాగ్యం కోసము ఆర్తనాదాలు చేశాను, అనుమతించాను. కళ్ళు తెరిచి బాబాను చూడండి. మాల వేశారు కదా, బాబాను చూడండి. థ్యాంక్ యూ బాబా. సంగమయుగంలో నాకు లోపల అనుకోండి. సంగమయుగంలో నాకు మీ తరపున తల్లిని ఇచ్చారు. వీరి అనుగ్రహంతో నాకు అనేక అనుగ్రహాలు మీ నుంచి నేను పొందుతున్నాను. అనేక గ్రహ ప్రభావాల, గ్రహ దోషాల ప్రభావం నుంచి దీని నిమిత్తం చేసి నాకు దూరం చేస్తూనే ఉన్నారు. అంతిమంలో ఫరిష్తా వీరి జతలోనే ఉంది. విశ్వసేవ చేస్తున్నాను. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓం శాంతి. ఖుషి ఉందా? ఎంతమందికి ఖుషి ఉంది? ఖుషి ఉన్నవాళ్ళు చప్పట్లు కొడతారనమాట. ఎంత కొడతారు అంటే మీ ఖుషి అయిపోయిన వరకు నిలబడి గట్టిగా కొట్టాలి. అక్కడే కూర్చుంటారు కదా. ఎంతసేపు కొడితే అంత అక్యుపంచర్ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఖుషి పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది.
థ్యాంక్ యూ చెప్తూ బాబాకి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ బాబా మీరు నాకు దొరికారు. బ్రాహ్మణ పరివారం దొరికింది, సర్వగుణ సంపన్న బ్రాహ్మణ పరివారం దొరికింది, సర్వగుణ సంపన్న నిరీక్షాత్మ దొరికారు అంతే. ఓకే ఉషా దీది వస్తారు, క్లాస్ చేస్తారు.